హాయ్ అండి, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు ద సౌజన్య ఛానల్. ఈరోజు మన ఛానల్లో కరివేపాకు అన్నం ఎలా చేయాలనేది అయితే చూపిస్తున్నాను. ఎక్కడే కానీ ఈ వీడియో స్కిప్ అవ్వకుండా మిస్ చేయకుండా లాంగ్ వర్క్ అయితే చూసేయండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా టేస్టీగా చాలా అంటే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. అలాగే కరివేపాకు అన్నంతో యూజెస్ అయితే ఏమేమి ఉన్నాయో అని క్లారిటీగా అయితే చెప్తున్నాను. లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ మనం స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి మినప్పప్పు, పచ్చిశనగపప్పు, కందిపప్పు, మిరియాలు ఇవన్నీ ఆయిల్లోకి వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇందులోకి 4 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. మనం కరివేపాకు అన్నం చేస్తున్నాం కాబట్టి కరివేపాకు అయితే ఎక్కువ అనేది అయితే వేసుకోవాలి. ఇందులోకి చిటికెడు చింతపండు అయితే వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఇలా నూనెలో మగ్గనిస్తూ ఉండాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ కంటెంట్లో వచ్చిన తర్వాత ఇందులోకి 4 వెల్లుల్లి అయితే వేసుకోవాలి. ఈ మిక్చర్ని అంతా మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా మిక్స్ అయితే చేసి సపరేట్ అయితే పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ అదే ప్యాన్లో 1 or 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకోవాలి. వేరుశనగపప్పు ఒక పిడికెడు వేసుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. అందులోకి ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇది మగ్గిన తర్వాత మనం మిక్సీ జార్లో సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిక్చర్ అనేది అయితే ఇందులోకి యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. తర్వాత మనం రైస్ ఎంతైతే తినాలనుకుంటున్నామో అంత రైస్ ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే, కరివేపాకు అన్నం అయితే చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి. అండ్ వీటి వల్ల ఎన్నో ఉపయోగాలు అయితే ఉన్నాయండి. చాలా మంది కరివేపాకే కదా అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. హెల్త్కి మనం తినే వాటిలో కరివేపాకు ఒకటి తీసుకోవడం అనేది అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే ఎక్కువ కాన్స్టిపేషన్ అనేది అయితే ఉంటుందో, అసిడిటీ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఈ కరివేపాకు అన్నం అనేది అయితే చాలా అంటే చాలా బెస్ట్ అండి. అది తినడం వల్ల జీర్ణశక్తి అనేది అయితే మనిషికి ఎక్కువ మెరుగిస్తుంది. అలాగే కిడ్నీల మీద కూడా ప్రభావం అయితే ఎక్కువ చూపించదు. బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుందండి. అలాగే జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుందండి కరివేపాకు. లేదు మేము కరివేపాకు అన్నం డైలీ తినలేమంటే జస్ట్ మార్నింగ్ ఒక 4 రెబ్బలు కరివేపాకు అయితే తినండి. వాష్ చేసుకొని తినండి. చాలా అంటే చాలా హెల్త్కి మంచిదండి. ఇది డైలీ రొటీన్లో కూడా కరివేపాకు తినడం అనేది అయితే అలవాటు చేసుకోండి. ఇలా కరివేపాకు అన్నం కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.